సాయి సచరిత్ర పారాయణ చేస్తే అయిపోతుందా? భక్తుల చరిత్రలు చదివితే అయిపోతుందా? వాళ్ళంత గొప్ప వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? చప్పట్లు కొడితే అయిపోతుందా? వాళ్ళకి జేజేలు కొడితే అయిపోతుందా? లేదు. ఇది మనకి బాబా ఎందుకు అందించాడు? ఈ విధంగా బాబా శరీరంతో ఉన్నప్పుడు ఆనాటి సాయి భక్తులు బాబా పాదాల చెంత సేవ చేస్తూ ఆయన్ని డైరెక్ట్గా స్పృశిస్తూ ఆయన పాదాల చెంత అనుక్షణం ఆయన అనుగ్రహాన్ని, ఆయన అనుగ్రహ వర్షాన్ని, ఆశీస్సుల్ని అందుకున్నారు. అదేవిధంగా మనందరం కూడా ఆయన్ని దగ్గరే చేసుకుని ఆయన పాదాల చెంత ఆ విధంగానే అనుభవించాలి. వాళ్ళలాగే, ఆ భక్తుల్లాగే మన జీవితం కూడా మారాలి. కొంతైనా ఆచరిస్తే మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి వెళ్తాం సాయి. ఇది చదివి ఓహో ఓహో అని చప్పట్లు తట్టుకోవడం కాదు. అందరికీ పారాయణ చేసాం, 108 పారాయణ చేసాం, నేను అసలు 1000 పారాయణలు కూడా చేసామని చెప్తారు. అది ఎందుకు? బాబా చెప్పింది ఆచరణ లేని సాయి సచ్చరిత్ర పఠనం వృధా వృధా వృధా. అంత అమూల్యమైన గొప్ప వరం బాబా మనకు అందిస్తున్నప్పుడు మన సాయి భక్తులు ముందు బాబా గురించి తెలుసుకోండి. ఎంతోమంది భక్తులు వచ్చారా, గుడికి పూజలు చేసావా, పల్లకి సేవలు చేసాం, గమ్ముగా వెళ్ళిపోతున్నారు. సాయి సచ్చరిత్ర, సాయి తత్వాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని సాయి సచ్చరిత్ర చేసి బాబా నిజమైన తత్వాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఇలా ఇప్పుడు ఇంతమంది విమర్శిస్తున్నారు, ఒక్కరు విమర్శిస్తున్నారు, అలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా సాయి భక్తులు ఒక్కడు సమాధానం చెప్పే స్థాయికి మనం వెళ్ళగలం. బాబా మనందరినీ ఉంచుతాడు. అది సాయి సచ్చరిత్ర. ఈ సాయి సచ్చరిత్ర ఇది ఒక బాబా భక్తుడి ఆయుధం. ఇది మన ఆయుధం. సాయి భక్తుల ఆయుధం ఏంది? సాయి సచ్చరిత్ర, సాయి సచ్చరిత్ర, సాయి సచ్చరిత్ర, సాయి సచ్చరిత్రకు, సాయి సచ్చరిత్రకు, సాయి సచ్చరిత్రకు. అది సాయి, మన సాయి గొప్పతనం. సాయి సచ్చరిత్ర. బాబా ఎక్కడో లేడు, సాయి సచ్చరిత్రలో సజీవంగా ఉన్నాడు. అది మన సాయి సచ్చరిత్ర.